నమస్తే అండి. నిన్న మీదే తిరుపతిలో జరిగినటువంటి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి మెట్లెక్కి మన ఏడుకొండల వర్షం దర్శనం తీసుకున్నారు. అలాగే వైసీపీ నాయకులు మాజీ మినిస్టర్ అలాగే ఎమ్మెల్యే అయినటువంటి రోజా ట్రోలింగ్ చేస్తుంది. ఏ రోజైనా సరే నువ్వు తిరుపతి మెట్లు ఏ రోజున ఎక్కవా? ప్రజల కష్టాన్ని ఏ రోజున అర్థం చేసుకున్నావా? ఈరోజు తిరుపతి లడ్డు ఒక విలువైన లడ్డూని ఈరోజు అంత రూమర్స్గా పెడుతున్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన కారణం ఏంటంటే దీక్షలో ఆయన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తిరుపతి మెట్లెక్కి రెండో అంటే ఒక మొక్కు అటువంటిది పవన్ కళ్యాణ్ గారు తీర్చుకున్నంత అవసరం పడింది. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఎంత కృషి చేస్తున్నారంటే ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఆయన కోరికలు మన ఆంధ్రప్రదేశ్ ఏవైతే చేయవలసి అలాగే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏవైతే కార్మికులు 4,000 మంది వాళ్ళ కష్టాల కోసం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు ఏ రోజైనా సరే తిరుపతి వెళ్ళడం తప్ప ఏ రోజు ప్రజల కోసం ఏ రోజు ఆలోచించారా? అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మెట్లు ఎక్కుతున్నారంటే ఈరోజు ప్రజల మంచి కోసం, మంచితనం కోసం ఈరోజు మెట్లు ఎక్కి ప్రతి ఎక్కడైతే ఆవేశం వచ్చి కూర్చుంటున్నారో వాళ్ళు ట్రోలింగ్ చేయడంత అవసరం ఏమొచ్చింది? ఈరోజు వైసీపీ నాయకులు ఏ రోజన్నా మెట్లు ఎక్కరా? ఇప్పుడు వైసీపీ రోజే పెడుతుంది, ట్రోలింగ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎక్కువ పని ఏ అమెరికాలో ఏ నెలలో తిరగడం కాదు, ఇంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి మీద కూర్చొని ట్రోలింగ్ చేయడం కాదు. ఏ రోజున ఒక మనిషికి నువ్వు ఒక సినిమా యాక్టర్గా, సినిమా హీరోయిన్గా ఉన్న గొప్పతనం ఏంటో నీకున్న గొప్పతనం ఏంటో ఆలోచించుకొని నీకు వచ్చిన 11 సీట్లలో నాకు కూడా ఒక సీట్ రాలేదని ఆలోచించుకొని మా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడం మంచిది కాదనేసి మేము జనసేన తరపున మేము చెప్పడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్.